క్రీస్తునందు ప్రియటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన వాత్సల్యత మన మీద దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక అందును బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. త్రితంలోని 11వ ఆదివారములో నీవు తగ్గించుకుని ఉన్నావా అనేటువంటి అంశాన్ని మనము జ్ఞాపకము చేసుకుని ఉన్నాం. నువ్వు ప్రార్థించున్నప్పుడు తగ్గించుకుని ప్రార్థన చేస్తే నువ్వు హెచ్చించబడతావు. పరిచయుడు సుంకరి ప్రార్థన, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు అనేది మనము గడిచినటువంటి పరిశుద్ధ దినములు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగనే ఈ దినము త్రిత్వంలోని 12వ ఆదివారం. ఈ 12వ ఆదివారంలో మనం అంశం ఏంటంటే, ఎలాంటి పరిచర్య జరుగుతుంది నీ సంఘంలో, ఎలాంటి పరిచర్య జరుగుతుంది మీ సంఘంలో. ప్రస్తుత దినాల్లో ఎక్కడ చూసినా మనకి మందిరాలు, ప్రార్థన సభలు, ఉజ్జీవ సభలు ఇవన్నీ మనకి కనబడుతున్నాయి. రాకడ దినాలలో దేవుని యొక్క ఆలోచనల మేరకు కాక మన ఆలోచనల మేరకు ఈ సభలను మనము, ఈ మందిరాలని, ఈ దేవాలయాలని నిర్మాణము చేసుకుంటూ ఉంటున్నాం. ఎక్కడ చూసినా దేవుని ఆలయాలు, మందిరాలు. దేవుని గురించి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరి గురించి వారు సువార్తను ప్రకటిస్తున్నారు అనేది మనము జ్ఞాపకం చేసుకుంటే, నేటి బోధకులు, క్రైస్తవులు, విశ్వాసులు, పరిచారికులు, సువార్థికులు దేవునికి నమ్మకమైన పరిచర్య చేస్తున్నారా లేదా అనేది ప్రక్కన పెట్టేస్తే, మనము ఎలాంటి పరిచర్య చేస్తున్నాము, దేవునికి ఇష్టమైన పరిచర్య. ఈ పరిచర్య దేవునికి మన మనస్సుని శుద్ధీకరించే పరిచర్య చేస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుని యొక్క పరిచర్య మనము చేసేటప్పుడు మనం ఎలాంటి యథార్థమైన పరిచర్య చేస్తున్నాం. ఈ దినాల్లో మనము సభలకి వెళుతూ ఉంటాం, సువార్త సభలకి బయలుదేరి వెళుతూ ఉంటాం. మనము దేని నిమిత్తము వెళుతున్నామంటే, కేవలము సువార్త సభలకి వెళ్ళడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, స్వస్థతల కొరకు వెళుతున్నాం. అక్కడికి వెళితే స్వస్థత కలిగిద్ది, ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగిద్ది అని మనము పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ స్వస్థత కన్నా దేవుని రాకడలో కావలసినది ఏంటంటే, రక్షించబడాలి. రక్షణ, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించినప్పుడు స్వస్థత శీఘ్రముగా అది నీ యొద్దకు వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, స్వస్థతల కొరకు దయ్యాలు వెళ్ళగొడుతున్నారు కదండి, కుష్టి రోగాన్ని బాగు చేస్తున్నాడు, పలానా స్థలంలోకి వెళితే అంత మంచి జరుగుతుంది, మన మనసులో ఏముంటే అది చెప్పేస్తున్నాడు దైవ సేవకుడు అని మనం పరిగెడుతున్నామే తప్ప, సేవకుల మీద కాదు విశ్వాసం ఉంచేది, దేవునిపై విశ్వాసము ఉంచాలి. సేవకులు కేవలము దేవుడు పంపించిన సాధనాలు మాత్రమే. దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన మాటలు ప్రకటించడం ఈ సేవకులు మాత్రమే తప్ప, సేవకుల్లో పరిశుద్ధత కానీ, సేవకుల్లో మరి ఆ స్వస్థతలు కానీ ఉండవు. స్వస్థతలు కానీ పరిశుద్ధత కానీ ఎవరి దగ్గర ఉంటుందంటే, ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది. ప్రభు ద్వారా దాన్ని పొందుకునేటువంటి వారుగా మనం ఉండాలి తప్ప, మనపై మనము ఆధారపడి బ్రతికేవారుగా మనం ఉండకూడదు. దేవునిపై మనం ఆధారపడి బ్రతికేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ దినాలలో స్వార్థ అనేది వ్యాపించబడుతుంది. కానీ స్వార్థ కన్నా ముందు
ఏం వ్యాపిస్తుందంటే స్వస్థతలు మరి వరాలు మాత్రమే వ్యాపించబడుతున్నాయి తప్ప సువార్త వ్యాపించబడతలేదు. ఇన్న వాక్యము మనం ఎవరికైనా చెప్పగలుగుతున్నామా అంటే చెప్పలేము. విని మన మనసులో పెట్టుకుంటామే తప్ప ఇన్న వాక్యాన్ని ఇతరులకు మనం సువార్త రూపంలో ప్రకటించాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తున్నది అంటే భూలోకములో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా పరిపూర్ణముగా సువార్త ప్రకటించబడాలి. మారుమూల గ్రామాలకి దేవుని సువార్త అందించబడిన తర్వాత అప్పుడు దేవుని యొక్క రాకడ వస్తుందే తప్ప అప్పటి వరకు దేవుని యొక్క రాకడ రానే రాదు. సువార్త వినకపోతే దేవుని నమ్మరు, దేవుని నమ్మకపోతే రాకడను నమ్మలేరు. కాబట్టి మనమే సువార్తను నమ్మితే కాదు, కానీ ఇతరులకు కూడా మన సువార్తను ప్రకటించేటువంటి వారుగా మనము ఉండాలి. ఎలాంటి పరిచర్య మన సంఘంలో చేస్తున్నాం చూడండి. దినాన్ని మనము పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన ఒక ఉత్తరాన్ని రాసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, కొరింథీ రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మటుకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. చాలు చాలు. ఇక్కడ ఎలాంటి పరిచర్య చేయాలి, ఈనాటి మన అంశం అదే. ఎలాంటి పరిచర్య చేస్తే దేవునికి మనము ఇష్టంగా ఉండగలుగుతాం, ఎలాంటి పరిచర్య దేవుడు చేయమని పౌలు గారితో మాట్లాడాడు. మనమందరం పరిచర్య చేస్తూ ఉంటాం. ఈ పరిచర్య అక్షరమైనదా అనేటువంటి పరిచర్య ఎక్కడ అన్నంటే, ఆయనే మమ్ములను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులగుటకు మాకు సామర్థ్యమును కలిగించి ఉన్నాడు అని చెప్తారు. మన పరిచర్య అక్షరానికి చేయకూడదు కదండి, ఆత్మకు పరిచర్య చేయాలి. ఆత్మ సంబంధమైన పరిచర్య దేవుడు ఈ పరిచర్య చేయడానికే పౌలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆత్మల రక్షణ భారము కలిగిన పరిచర్య చేయాలి, సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. ఆత్మలను నశింపచేయక ప్రభు సన్నిధికి ఆత్మను నడిపించినటువంటి పరిచర్య చేయాలి. వాక్యం చెప్పి వెళ్ళిపోతే ప్రయోజనము ఉండదు. వారు దేవుని సన్నిధికి నడిపించినటువంటి పరిచర్య చేయాలి. ఇలాంటి పరిచర్య మన సంఘంలో జరుగుతుందా? మనంతటికి మనం విని వెళ్ళిపోతున్నామే తప్ప నువ్వు విన్న వాక్యము నీ భర్తకు కానీ నీ బిడ్డలకు కానీ సాయంకాలపు వేళలో కూర్చుని, ఈ దినము దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు, ఇదిగో ఈ పరిచర్య, మన పరిచర్య ఎలా ఉండాలంటే అక్షరమైన పరిచర్యగా ఉండకుండా ఆత్మ సంబంధమైన పరిచర్యగా ఉండాలి. ఈ పరిచర్య ఎలాంటిది అంటే, నీ యొక్క స్వార్థ అనగా దేవుని యొక్క స్వార్థ ప్రపంచ దేశాలలో ప్రకటించబడ్డ దినము పరిపూర్ణమైనప్పుడు దేవుడు భూమి మీద అడుగుపెట్టే కాలము రాబోతున్నది అని చెప్పి. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ 7వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం అన్నాడు, మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. చాలు. మన పరిచర్య ఎలాంటిది అనేది మరణకరమగు పరిచర్య, అది రాళ్ల మీద చెక్కబడినది. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. రాళ్ల మీద చెక్కబడుతుంది. మనం చేసిన పరిచర్య రాళ్ల మీద చెక్కబడుతుంది. ఆ రాళ్ల మీద ఏమని రాయబడుతుందంటే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. నేను ఒక తెల్ల రాతినిత్తును, దాని మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు ఉన్నది. అది పొందిన వానికి తప్ప మరెవరికి తెలియదు. అంటే రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి. మనము పశ్చాత్తాపపు అనుభవంలోకి నడిచినప్పుడు దేవుని యొక్క ఆలోచన అంటే, ఈ రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకి సంబంధించినదైనను అది మహిమతో కూడినదాయను అని చెప్తున్నాడు. మనం చేసిన పరిచర్య మనం చనిపోయిన తర్వాత అది రాళ్ల మీద చెక్కబడుతుంది.
అది రాళ్ళ మీద చెక్కబడినప్పుడు ఆ పరిచర్య అది కూడా మహిమతో కూడిన పరిచర్య తప్ప అది మరి అక్షర సాధ్యమైన పరిచర్య కానీ కాదు. కనుక ఆత్మ సంబంధమైన పరిచర్యలో మనము దేవునికి ఇష్టముగా చేయాలి. అందుకే దేవుని సువార్తను మనం ప్రకటించేటువంటి వారుగా మనం ఉండాలి. మనకు వీలును బట్టి, ఎక్కడ మనకు అనుకూలతను బట్టి, ఆ అనుకూలతను బట్టి మనం ఇచ్చారంటే దేవుని సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. అలాగూ మనం లేము. అలాగ ఉంటే దీవెనలన్నీ మనకే. దేవుడు మనల్ని సమృద్ధిని కలిగించిన వాడు. లేమిలో కూడా దేవుడు సమృద్ధిని మనకిస్తాడు. కానీ మనం అలా లేము. ఎందుకు లేమంటే కొంత ఒక పాదము దేవుని మీద మోపుతాము, ఒక పాదము లోకం మీద మోపుతాం. 2 పాదాలు దేవుని మీద మోపితే దేవుడు నిన్ను ఎక్కడికి చేర్చాలో అక్కడ చేరుస్తాడు. కానీ మనము ఒక పాదాన్ని దేవుని మీద మోపుతున్నాము, మరొక పాదాన్ని లోకం మీద మోపుతున్నాము. ఈ 2 పాదాలు ఎటు వెళుతున్నాయి? ఈ 2 పాదాలు ఎటు వెళుతున్నాయి కదండి? శరీరానికి మనసుకు వైరము ఎలాగో కలిగి ఉన్నదో ఈ 2 పాదాలకు కూడా వైరం అలాగే కలిగి ఉన్నది. ఒక వంతు దేవునితో మాట్లాడితే 4 వంతులు లోకముతో మాట్లాడుతున్నాం, లోక ఆశలతో మాట్లాడుతున్నాం. ఏది చేయకూడదో అదే చేస్తున్నాం. ఇది చేయకూడదు అని చెప్తుంటే మూర్ఖముగా అదే చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుని మనము నరకంలోకి వెళ్ళడానికే సిద్ధపడుతున్నామే తప్ప దేవుని మహిమ రాజ్యంలోనికి వెళ్ళడానికి మనము ఇష్టపడలేని వారుగా మనం ఉన్నాం. ఇప్పుడు మనం చేసిన అన్నీ కూడా ఒక దినాలు లెక్క వస్తాయి. జాగ్రత్త. మనుషులు మనం చూసి ఏమంటుంటారంటే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటారు. వాళ్ళ మాటలు మనం పట్టించుకోం. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రతి వ్యతిరేకత తీర్పులోకి రాబోతున్నది, నీకు శిక్ష అధికము కాబోతున్నది. అందుకే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము క్రమం తప్పకుండా దేవుని పని చేయాలి. కానీ మనం అతిక్రమం చేస్తున్నాం. అతిక్రమం అంటే దేవునికి ఇష్టం లేనిది. దేవునికి ఇష్టం లేనిది. దేవుడు ఏమంటున్నాం అంటే ఆకాశమందును కింద భూమి ఎందును భూమి కింద నీళ్ళ ఎందును దేని రూపములను విగ్రహములను నువ్వు చేసుకొనకూడదు, వాటికి నువ్వు సాగిల పడకూడదు అని చెబితే వాటికే సాగిల పడుతున్నాం, వాటినే పూజిస్తున్నాం. వాటిలో సంతోషం ఇంకెక్కడ లేదు అనుకుంటున్నాం. వాటిలో సంతోషం ఉండిద్ది. ఏ సంతోషము? లోక సంబంధమైన సంతోషం ఉంది. కానీ పరసంబంధంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా కదండి? పరసంబంధంలో మనకు కథ మరి తెలుసు కదండి, పేదలాజరు ధనవంతుని కథ. వాళ్ళు భూలోక సంబంధమైన ఆలోచనలు ఉన్నటువంటి ధనవంతుడు సుఖాన్ని అనుభవించాడు, ఎదురులేని వాడుగా ఉన్నాడు. పేద లాజరు ఎలాంటి వాటి ఆకలి దప్పులు కలిగినటువంటి లాజరు ఈ లోకంలో బాధను శోధను అనుభవించాడు. హీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కానీ పరమందు ఆయన జీవితం ఎలా ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఆయన ఎక్కడున్నాడంటే అబ్రహాం యొక్క రొమ్మున ఆనుకుని ఉన్నాడు. ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని ఘనతను దేవుడు ఆ లాజరుకి కలుగు చేశాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడంటే అగాధములో ఉన్నాడు. భూలోకంలో మనం చేసే ప్రతి క్రియ ఖచ్చితంగా దేవుని దృష్టిలో అది నేరము అనేది ఇంకా మనం తెలుసుకోలేనటువంటి వారుగా ఉన్నాం. మారుమనస్సు పొందాం, బాప్తిసం పొందాం, రొట్టెను విరుస్తున్నాం, ప్రభు సన్నిధానంలో పాలివారుగా ఉన్నాము. కానీ మన స్వభావం మారలేదు. నేను వచ్చినప్పుడు మీకు కథ చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మంచి ఆకలితో ఉన్నటి ఒక కాకి యొక్క జీవితం. అది ఆ ఎడారి ప్రాంతమంతా సంచారం చేసిన దానికి ఆకలి తీర్చని ఆహారము దొరకలేదు. కానీ ఒక వ్యక్తి పావురాళ్ళకి ఏం చేశాడంట, ఆహారము చల్లాడు. చల్లినప్పుడు పైనుంచి కాకి చూస్తూ ఉన్నది. చూసి ఏమనుకుంటుందంటే, ఇదిగో ఇక్కడ ఆహారము సమృద్ధిగా ఉన్నది కనుక నేను ఇక్కడికి వచ్చి ఆహారం తినవచ్చునని ఆకాశం నుంచి క్రిందికి దిగి వచ్చి కాకి ఆహారం తినడానికి ప్రయత్నం చేస్తే పావురాలన్నీ వాటి మీద యుద్ధం చేసే అవి. అప్పుడు ఆ కాకి మరలా తిరిగి వెళ్ళిపోయి ఆలోచనలో పడింది. నేను కూడా తోటి పక్షినే కదా, నా మీద ఎందుకు వీటికి జాలి లేదు?
నా మీద ఎందుకు వీటికి కరుణ లేదు? నేను ఆకలి కొని ఉన్నాను కదా. నేను ఆకలి తీర్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా నన్ను తిననివ్వటలేదు అని ఆలోచన చేసినప్పుడు ఏమనుకుందంటే, అంటే నా రంగు వేరుగా ఉన్నది, వారి రంగు వేరుగా ఉన్నది, కనుక నేను రంగు మార్చుకోవాలి అనుకుంది. అంటే రూపాన్ని మార్చుకోవాలని ఆలోచన చేసింది. అది బూడిదలో పొర్లాడి ఆ నలుపుని ఏం చేసిందంట కదా, బూడిద రంగులోకి వచ్చేలాగా పొర్లాడి క్రిందికి వచ్చేసింది. ఈ క్రిందికి వచ్చినప్పుడు అవి కొంత ఆహారం తిన్న తర్వాత, ఈ పావురాళ్ళు ఆహారము ఎలా ఉంటుందంటే అవి ముక్కుతో తిన్నగా తింటాయి, కానీ కాయకి ఆహారం ఎలా ఉంటుంది? అది వంకరగా తినిద్ది. ఆ ముక్కుతో వంకరగా తింటున్నది ఆహారాన్ని గమనించిన పావురాళ్ళు మరలా దాని మీద దాడి చేసింది. ఆ దాడి చేసినప్పుడు అది మరలా తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఆలోచన చేసింది, నేను రూపాన్ని మార్చుకున్నాను, మరి నేను ఎందుకు ఆహారం తినడానికి వెళితే అవి నా మీద దాడి చేస్తున్నాయి? అంటే నా ఆహారపు అలవాటు కూడా నేను మార్చుకోవాలని మరలా కిందికి వచ్చేసింది. క్రిందికి వచ్చినప్పుడు చల్లినటువంటి ఆ ఇత్తనాలని, ఆహారాన్ని పావురాళ్ళు గుట్టలు గుట్టలుగా తింటుంటే ఇదేం చేస్తుందంట, ఇది కూడా వాటి వెనకాల దూరంగా ఉండి ఒక్కొక్క అడుగు ఎలా వేస్తుందంట కదండి. ఆ పావురాళ్ళు అయితే తిన్నగా అడుగులేస్తాయి, ఇదేం చేస్తుందంట ఒకదానిపై ఒకటి పడుకుంటూ వెళ్ళిపోతున్నాయి కాళ్ళు. పావురాళ్ళు గమనించాయి కదా, ఇది మన జాతికి చెందినది కాదు అని ఏం చేస్తుందంట, మరలా దాని మీద దాడి చేస్తుంటే అది మరలా తిరిగి ఒక చెట్టు మీద కూర్చుని ఆలోచన చేస్తుంది, నేను రూపాన్ని మార్చుకున్నాను, ఆహారపు అలవాటుని మార్చుకున్నాను, కానీ ఏంటంట నడకను మార్చుకోలేకపోయా. మరలా దాన్ని తిరిగి నడకను మార్చుకుని తిరిగి వచ్చేసింది. రూపము మారింది, తినేటువంటి ఆహారం తినే అలవాటు మార్చుకుంది, నడకను మార్చుకుంది, ఆహారం తింటుంది. కడుపు నిండా ఆహారం తింటూ ఉండగా అప్పటికే ఏం చేస్తుంట, ఆకాశము ఎలా ఉంటుందంట, ఎర్రగా మారిపోయింది. అంటే ప్రొద్దుగుతుంది. ప్రొద్దుగుకినప్పుడు అన్ని పక్షులు ఎక్కడికి వెళ్తాయి? గూటికి వెళ్ళిపోతాయి. గూటికి వెళ్ళిపోతూ కొన్ని కాకులు ఆకాశం అంటే వెళ్తూ కావు కావు అని అనేసేటప్పటికి ఈ మందలో ఉన్న కాకు కూడా కావు కావు అని అరిసేసింది కదండి. రూపాన్ని మార్చుకుంది, నడక మార్చుకుంది, ఆహారపు అలవాటు మార్చుకుంది, కానీ స్వభావాన్ని మార్చుకోలేదు. కాకి స్వభావము కాకిదే. మనము కూడా అంతే, క్రైస్తలమే. దేవుని స్థితిలో అంటే భయపడతాము, భక్తి కలిగి ఉంటాము, మనం చేసే అన్నుల పనులే కదండి. ఎక్కడ దేవుడు ఎక్కిరించబడతాడు? నీ ద్వారే కదా దేవుడు ఎక్కిరించబడుతున్నాడు. నువ్వు చేసే క్రియల ద్వారే కదా దేవుని ప్రతి దినము సిలువ వేస్తుంటే ఇంకా నీకు శిక్ష రాక ఏమొచ్చింది? మనము చేసే ప్రతిదీ తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ నువ్వు తప్పుకున్నా దేవుడు తప్పించడు. అందుకే మనము చేసే ప్రతి పని కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన పనిగా మనం ఉండాలి. మనం చేసే ప్రతి పని దేవునికి కష్టమవుతుంది, నువ్వు జీవించే విధానం కష్టమవుతుంది, నువ్వు పొందేటువంటి ఆశీర్వాదాలు కష్టమైపోతున్నాయి. నీవు ఒక అడుగు దేవుని మీద ఉంటే మరొక అడుగు ఎక్కడుందో లోకంలో ఉంటుంది. ఎందుకంటే నేను లోకంలో జీవిస్తున్నాను, లోకం నాకు అవసరము అనుకుంటుంది, కానీ ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని తాను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమైనా ఉన్నదా? ఏమీ ఉండదు. అందుకే మొదటిగా మనం ఏం చేయాలంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఇప్పటి వరకు మనము ఇంకా అన్నిల పని చేస్తున్నాం కదండి, ఇంకా అన్నిల పనే చేస్తున్నావా? అన్నిల పని చేయొద్దు, దేవుని పని చేయండి. దానివల్ల మనకు శిక్ష చాలా భయంకరంగా ఉండబోతుంది. ఈ దేహముతో కాదు శిక్ష, ఆత్మకుండేది శిక్ష. ఈ దేహం ఏముంది, చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెట్టేస్తాం, దీనికి ఇబ్బంది అనేది ఉండదు కదండి. మనము ఎక్కడికి వెళతామంట? ఆత్మ దేవుని దగ్గర ఉంటుంది కాబట్టి ఆత్మకి మహిమ శరీరాన్ని పొందుకునేటువంటి వాడుగా నీవు ఉండాలంటే ఈ భూలోకంలో ఉండగాని మన తప్పిదాలను దేవుని ఎదుట ఒప్పుకుని పశ్చాత్తాపడేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే అక్కడ ఏమంటున్నాడంటే 8వ వచనం మాట్లాడుతున్నాడు. 8వ వచనం అంటున్నాడు కదండి, పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరంకు సంబంధించినను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశిస్తుంటున్న ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖం తేరి చూడలేకపోయేది అని చెప్తున్నాడు.
ఎందుకు మోషే ముఖం తేరి చూడలేకపోతున్నారు? కారణం అంటే మోషే ముఖము ఎలా ఉంటుంది? మహిమతో నిండి ఉన్నది, దేవుని యొక్క మహిమతో నిండి ఉన్నది. ఆయన పరిచర్య చేస్తున్న కాలము దేవుని మహిమతో నిండి ఉన్నది. అనగా దేవుని ఆత్మాభిషేకము మోషే మీద కురంభరించబడి, ఎందుకంటే మోషే దేవుని పరిచారికుడు, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నవాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నటువంటి మోషే మీద, మోషే ముఖంలో ఏం కనబడుతుంది కదండి? మహిమ కనబడుతున్నది. ఆ మహిమ తగ్గనే తగ్గదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మన పరిచర్య ఎలా ఉండాలంటే అక్షర సాధ్యమైన పరిచర్య కాకుండా ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలి. ప్రతి ఆత్మ కూడా నశింపకుండా దేవుని సన్నిధానానికి నడిపించినటువంటి పరిచర్య చేయాలి. మనమందరం పరిచర్య చేస్తున్నాం, సమాధానం లేని పరిచర్య చేస్తున్నాం. సమాధానం కావాలి మనకి. రాత్రి మనం సంపూర్ణ రాత్రి ప్రార్థనలో చెప్పుకున్నాం కదా, సమాధానం లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనకి రావు. ఒకరిలో ఒకరు సమాధానం ఉండాలి. దేవుని పరిచర్య అంటే సామాన్యమైనది కాదు. అందరికీ అది ఇవ్వడు దేవుడు. ఆయనకి నచ్చి ఉండాలి కదండి. ఆయనకి ఇష్టమై ఉంటే తప్ప ఎవరికి అంత తేలిగ్గా పరిచర్య బాధ్యత దేవుడు అప్పగించడు. అందరినీ సేవకులుగా పిలవాల. అందరికీ సేవ చేయాలని ఆశ ఉండొచ్చు, కానీ అందరినీ పిలవలేదు. ఏర్పాటు చేసుకున్నవాడు ఆయనే కనుక పిలువబడిన వారుగా మనము వెళుతున్నాము అనగా సిద్ధపాటు. మన పట్ల ఆయన ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచాడు. చాలా సందర్భాలలో నా జీవితంలో జరిగిన సంఘటన అది. నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడానికి చాలా ఇష్టపడలేదు. నేను ఎంట్రన్స్ రాసి వచ్చిన తర్వాత సంవత్సరం ఖాళీగా ఉన్నా. కాల్ లెటర్ వచ్చింది, మీరు సబ్జెక్టులను పాస్ అయ్యారు, మీరు ఎలిజిబుల్ లిస్టులో మీ పేరు ఉంది, మీరు వచ్చేయాలి అని. ఆ లెటర్ తీసుకుని సించి పక్కన పడేసాను, వెళ్ళటానికి ఇష్టపడక. ఓ సంవత్సరం గడిచిపోయింది. మరలా తిరిగి 2వ సంవత్సరంలో అదే లెటర్ పంపించారు. పంపిస్తే దాన్ని కూడా నేను చూసి, మనము ఈయన పని చేయటం చాలా కష్టం, అందరి చేత తిట్లు తినాలి, ఎందుకు ఈ బాధ అని నేనేం చేసి దాన్ని కూడా సించి పక్కన పడేస్తాను. మరలా 3 నెలల తర్వాత ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ వచ్చినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుని ఓ పాస్టర్ గారు, మా ఊరు పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి, అయ్యగారు ఇదిగో నాకు 10 లెటర్స్ వస్తున్నాయి, ఇది రాకుండా చేసే మార్గం చేయండి అంటే, పాస్టర్ గారు అన్నాడు, ఈ లెటర్ చదివిన తర్వాత నీ అంత అదృష్టవంతుడు ఎవడుండడు, నీ అంత దురదృష్టవంతుడు కూడా ఎవడుండడు అని చెప్పాడు. దేవుడిచ్చిన అవకాశాన్ని ఎందుకు నీవు పాడు చేసుకుంటున్నావు అంటే, నాకు వెళ్ళటం ఇష్టం లేదు అయ్యగారు, నేను వెళ్ళి మీలాగా, ఎందుకంటే పాస్టర్ గారికి నాకు చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏ పాస్టర్ గారు వచ్చినా వాళ్ళతో నేను ఉండేవాడిని. వాళ్ళ బాధలు నాకు తెలుసు, వారి కష్టాలు నాకు తెలుసు, వారి ఆకలి దప్పులు ఎంతమంది చేత మరి తిట్టించుకుంటారో. లేకపోలేని వాడు కూడా తిడతాడు, ఎందుకు పనికిరాని వాడు కూడా తిడతాడు. ఇంట్లో పెళ్ళాం కొడితే బయటకు వచ్చి పాదిరి గారి మీద అరుస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకయ్య గారు ఈ పరిస్థితి నాకు అంత అవసరమా? ప్రశాంతంగా ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ అప్పుడు నేను మెడికల్ షాప్ పెట్టాను, హాయిగా ప్రశాంతంగా ఉంది అనుకున్నాను. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా నీవు దేవుని పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య చేయడానికి ఆయన ఎన్ని విధాల ప్రయత్నం చేసినా కదండి. అప్పుడు మండము రాజకిషోర్ గారని తెనాల్లో అంబేద్కర్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, ఆయన ఏఎల్సీలో సెక్రటరీ, డైరెక్ట్గా ఆయనే నా దగ్గరకు వచ్చాడు. నేను ఎందుకంటే ఆ కాలేజీలో చదివాను, ఆ కాలేజీలో ఉన్నప్పుడు ఆయనతో బాగా సన్నిహితంగా ఉన్నాను. ఆయన నా దగ్గరకు వచ్చి, ఏరానికి ఏమన్నా పిచ్చా, మంచి పాస్ గారు అవుతావు, మంచి స్వరం దేవుడిచ్చాడు అని ఆయన నన్ను కూర్చోబెట్టి 1 గంట క్లాసు తీసుకుని, ఆ లెటర్ తీసుకుని ఆయనే నన్ను దగ్గర ఉండి ఆ రాత్రి వేళ నన్ను ఆ ట్రైనింగ్ సెంటర్ అప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అయిష్టంగా ఆ సెమినరీలో నేను అడుగుపెట్టా. 4 సంవత్సరాలు చదవాలంటే ఎంత కష్టమో, ఎన్ని డబ్బులు అవసరమో. ఈ 4 సంవత్సరాలు ఎలా జరిగిపోయిందో తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. ట్రైనింగ్లో చాలా ఇబ్బందులు. పరిచర్య చేయటం అంటే ఆషామాష పరిచర్య కాదు కదండి. ట్రైనింగ్లో చాలా ఇబ్బందులు పడ్డాం. సరిగా ఆహారం ఉండేది కాదు, సరైన టిఫిన్ ఉండేది కాదు.
ఉదయాన 8 గంటలకి లేచేటప్పటికి ముందు లేచినవాడు టిఫిన్ చేసేసేవాడు, వెనకాల లేచేవాడికి ఇక భోజనం లేనే, ఈ టిఫిన్ లేనే ఉండదు. మేమందరం వెళ్ళిపోయి కదండి, అప్పుడు బొబ్బాయి 2 ముక్కలు కలిసి ₹1, పెద్ద పెద్ద ముక్కలు ఇచ్చేవాడు. ఆ 2 ముక్కలు తిని నీళ్లు తాగితే 12 గంటల వరకు అలాగే ఉండాం, 1 గంటకు భోజనం. ఇలా 4 సంవత్సరాలు ఏ రీతిగా గడిచిపోయిందో తెలియదు, కానీ 4 సంవత్సరాలు బయటకు వచ్చిన తర్వాత మా జీవితాలు ఎలా ఉన్నవి అనేది జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పరిచర్య చేసే కొలది చెయ్యాలని ఆశ కలిగింది, కానీ ఆ చేసే కొలది శ్రమలు కూడా అధికమైపోయినాయి. ఎన్నో మార్లు పడిపోతున్న దినాల నుంచి లేవబెట్టిన దినాలు దేవుడు మనకు లేవనెత్తాడు. ఎందుకంటే మనం ఆత్మ సంబంధన పరిచర్య చేసిన దినాన లోకం మనల్ని నిందిస్తున్నది, అవమానపరుస్తున్నది, ఏళన చేస్తున్నది, ఎగతాళి చేస్తున్నది, కానీ దేవుడు మనల్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాడు. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, కానీ పరిచర్య మానక చేయడానికి దేవుని యొక్క సంకల్పం మన మీద ఉండాలి. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరణకర్మకు పరిచర్య ఉన్నది, అది రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య, అది కూడా మహిమ కలిగినదై ఉన్నది. అది మహిమ కలిగినదై ఉన్నది. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి, మనం కాదు దేవుని ఏర్పాటు చేసుకునేది. దేవుని పరిచర్య చేయాలంటే దేవుడు మన పట్ల ముందు ఒక ప్రణాళికను సిద్ధపరచాలి. సిద్ధపరచకపోతే మనం ప్రణాళికను ఉండలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి పరిచర్య మన సంఘాల్లో జరిగిస్తున్నాము అనేది జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన పరిచర్య మానవిక జీవితానికి అది ఎలా ఉంటుందంటే రక్షణ అనుభవంలోకి నడిపిస్తుంది. ఏ ఆత్మ నశించకుండా ప్రతి ఆత్మను దేవుని సన్నిధికి నడిపించే పరిచర్య చేయాలి. ఇది కష్టమైన, బాధైన, శోధనైన ఇలాంటి పరిచర్య చేసిన వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్తున్నది? ధర్మశాస్త్రము పాపాన్ని తెలియపరుస్తున్నది. ఏం చెప్తుందంట? ధర్మశాస్త్రము వార్నింగ్ ఇస్తుంది మనకి, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు పాపం చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్తుందే తప్ప పాపాన్ని తీసివేయలేదు. ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తున్నది, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నది, కానీ నిన్ను మార్గంలోకి నడిపించలేదు. మార్గంలోకి నడిపించేది, నిన్ను దేవుని యొక్క సన్నిధికి నడిపించేది ఏదంటే యేసుక్రీస్తు యొక్క ప్రకటించిన స్వార్థ. దేవుని స్వార్థ ప్రకటించాలి కదండి. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వస్తుంది తప్ప మరి ఇక్కడ ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రానే రాదు. ధర్మశాస్త్రం మనం ఎలా బ్రతకాలో నేర్పిద్ది, ధర్మశాస్త్రం మనం ఎలాగో నడవాలో నేర్పిద్ది. ధర్మశాస్త్రం మీరు పాపం చేస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరిక చేసింది తప్ప పాపాన్ని తీసివేయదు. పాపాన్ని తీసివేసేది క్రీస్తు రక్తము చేత మనము కడగబడేటువంటి వారుగా మనం ఉండాలి. అందుకే అక్షరసారమైనటువంటి దాన్ని కాకుండా ఆత్మానుసారమైనటువంటి పరిచర్య మనము చేసేటువంటి వారుగా మనం ఉండాలి అని చెప్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఎలాంటిది? యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన రాలే. అది కేవలము తన తండ్రి అప్పగించినటి బాధ్యత ఏంటంటే నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన స్వార్థను ప్రకటించి అనేకులను మారు మనస్సులోకి నడిపించడానికి దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించున్నది, అంతటా మీరు మారు మనస్సు పొందండి అని ప్రకటన చేయడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన చేసినటి అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఆయన డైరెక్ట్గానే చెప్తున్నాడు. నేను చేసినట్లుగా మీరు ఎవరితోనూ చెప్పొద్దు. ఇప్పుడు మాలాంటి సేవకులు, నేను ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే మీ అమ్మాయికి గర్భఫలము వచ్చింది, నేను ప్రార్థన చేస్తే మీ పొలం పండింది కదండి, ఇదొక అబద్ధపు పరిచర్య. నేను ప్రార్థన చేస్తే మీకు వచ్చేది ఏముంది? దేవుడే మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. మనం ఎవరము కదండి. నేను మీలాంటి నిమిత్త మాత్రుడిని, నాలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు, కానీ దేవుని మాటలు ప్రకటించేటువంటి ఒక సాధనాన్ని నేను ప్రకటించేవాడినే తప్ప
కార్యాలు జరిపేవాడిని లేదు, కార్యాలు జరిపే శక్తి నాకు లేదు. కార్యాలు జరిపే శక్తి ప్రభువుదే. ప్రభువే మన పట్ల కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవ విషయం ఏంటంటే, పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకుందాం. ఆ. చాలు చూడండి, ఇక్కడ స్వస్థత గురించి ఎవరితోనూ చెప్పవద్దు అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థతలు చేయడానికి రాలేదు. ఆయన దేవుని రాజ్యము సమీపిస్తున్నది, మీరు మారు మనస్సు పొందండి, దేవుని స్వార్థ వ్యాపించబడాలి, ప్రపంచంలో కూడా దేవుని స్వార్థ వ్యాపించబడాలి. ఆయన ఉన్న కాలము చాలా తక్కువ కాలం. ఆయన బ్రతికిన కాలం ఎంతండి? ఎంతకాలం బ్రతికాడు ఆయన? 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతోనే ఉన్నాడు. 3.5 సంవత్సరాలే ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో చాలా సందర్భాలలో దేవుని సువార్త ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ 31వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాను. ఆయన మరలా తూరు ప్రాంతంలోకి విడిచి సీదోను ద్వారా దెకాపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చాను. అప్పుడు వారు చెవిటి గల నత్తివాని ఒకని ఆయన వద్దకు తోడుకొని వచ్చి వారి మీద చేయి ఉంచమని ఆయనని వేడుకొనిరి అని చెప్తున్నాడు. ఈయన ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడంటే దేవుని సువార్త ప్రకటించడానికి. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది చాలా దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారిని రక్షించడానికి, అలాంటి వారికి ఆయన దేవుని స్వార్థ ప్రకటించి దేవునిపై విశ్వాసాన్ని పెంపొందించడానికి యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ ప్రకటించడానికి ఆ తూరు ప్రాంతం నుంచి విడిచి సీదోను ద్వారా దెకాపోలి అనేటువంటి ప్రాంతానికి ఆయన బయలుదేరి గలిలయ సముద్రం మీదుగా ఆయన ప్రయాణము చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారిని అందరికీ రక్షణ అనుభవంలోకి నడిపించడానికి. కానీ ఆయన చూసినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఏమంటున్నారో ఒకసారి ఆలోచన చేస్తే అని అన్నారు. వారు చెవుడు గల నత్తివాన్ని ఒకరు ఆయన వద్దకు తోడుకొని వచ్చి వారి మీద చెయ్యి ఉంచమని ఆయన వేడుకొనిని. సమూహం నుంచి ఆయన వారిని ఏకాంతంగా తోడుకొని పోయి నీవు చెవుల్లో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వారి నాలుక ముట్టి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పాను. ఆ మాటకి తెరవబడట అని అర్థం. అంతటా వారి చెవులు తెరబడ్డాయి, వారి నాలుక నరాలు సడలి వారు తీటుగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన. అయితే ఆయన చెప్పొద్దన్న దాన్ని వారు ఆజ్ఞాపించే కొలది మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేశాను. నేను చేసినది ఎవరితో చెప్పదు. ఆయన ఎక్కడ అద్భుతాలు చేసినా ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు జరిగినటువంటి ఆ స్వస్థత గురించి ఏం చేశాడా? ప్రసిద్ధిగా చెప్పేశారు. ఈయన చాలా గొప్ప దేవుడు, ఈయన మహోన్నతుడు, ఈయన సర్వశక్తిమంతుడు. కనుక ఈయన అద్భుతాలు చేసినటువంటి దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి దేవుడు అని సువార్తకు ముందే వీళ్ళు ఏం చెప్పారంట? స్వస్థతల గురించి చెప్పేశారు. ఇప్పుడు జరుగుతున్నవి సువార్త తక్కువ, స్వస్థతలు ఎక్కువ. మీకు ఒంట్లో బాగోపోతే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అమ్మ అక్కడ ఆయన ఉన్నాడు, బాగా స్వస్థత వరం ఉంది అని వెళ్తాం అక్కడికి కదా. స్వస్థత వరం నీ దగ్గర లేదా? స్వస్థత ఇచ్చేవాడు నీ దగ్గరే ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి నువ్వు నాలాంటి వాడి దగ్గరికి ఎక్కడికో పరిగెత్తే కన్నా మోకాళ్ళ ఉంచి ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను స్వస్థపరిచేటువంటి వాడవు నీవే కదా అని నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? దేవుడు నీ ప్రార్థన అంగీకరించడా? అంటే నీకు నమ్మకం లేదు దేవుని మీద, మనుషుల మీద నమ్మకంతో ఎక్కడికెక్కడికో వెళతాం మనం. కానీ మొదటిగా నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను పుట్టించిన దేవుడు నువ్వు నమ్మాలి. దేవుడు నా పట్ల కార్యము చేస్తాడు, నేను ప్రార్థన చేస్తే నాకు స్వస్థత కలుగుతుంది అని నువ్వు నమ్మితే ఆయన కార్యం చేస్తాడు. నువ్వు నమ్మపోతే కార్యం జరగదు. మరి ఎందుకు నువ్వు ఎక్కడికెక్కడికి వెళతావు? దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా?
ఏమీ ఉండనే ఉండదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీ గది తలుపులు మూసి ప్రార్థన చేయి. ప్రభుతో మొరపెట్టు, ఏడువు, దుఃఖపడవు, కన్నీరు కార్చు. అయ్యా, నీవన్నా నాకు ఎవరున్నారు? ఈ లోకంలో నాకు ఎవరూ లేరు. అద్భుతాలు చేసే దేవుడవు, నా పట్ల కార్యము చేయని నువ్వెందుకు దేవునితో ప్రార్థన చేయలేవు? ఎందుకు దేవునితో పెనుగులాడలేకపోతున్నావు? ఆ శక్తి నీకు లేదా? బయటకు వస్తే ఇద్దరి మీద పోట్లాడతారు, నలుగురున్నా పోట్లాడతాం, స్వరం బాగా పెరిగింది. కానీ దేవుని దగ్గర స్వరాన్ని పెంచు. ప్రభువా, ఇదిగో నువ్వు నా పట్ల ఎందుకు కార్యం చేయలేకపోతున్నావు? నేను నీకు ఇష్టంగా లేనా అని ఎప్పుడైనా అడిగావా? అయ్యా, ఎందుకు నా పట్ల నువ్వు కార్యం చేయలేకపోతున్నావు అంటే ఆయన కార్యం చేస్తున్నాడు, కానీ నువ్వు దాన్ని గమనించలేకపోతున్నావు. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఆయన అంటున్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు, నీ సమాధానముతో వెళ్ళు. సమాధానం లేకపోతే స్వస్థత రాదు, సమాధానం లేకపోతే ఆశీర్వాదాలు రావు, సమాధానం లేకపోతే దేవుని రాజ్యం మనకి ఉండదు. దేనికి వెళ్ళాలన్నా మొదటిగా సమాధానం అనేది కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము ఎలాంటి పరిచర్య జరుగుతున్నది అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎలాంటి పరిచర్య చేయాలంట? దేవుని సువార్త అనేటువంటి పరిచర్య. ప్రస్తుత దినాల్లో సువార్త లేదు, కానీ వాక్యము లేదు. కానీ వాక్యము సువార్త లేని చోట్ల ఏముందంట? ఏముందండి? స్వస్థతలు, సభలు ఎక్కువగా జరుగుతున్నాయి కదా. స్వస్థతలు, సభలు మాత్రమే జరుగుతున్నాయి. సువార్త ప్రకటించాలి, సువార్తను వెదజల్లాలి. నువ్వు విన్న వాక్యము కదండి ఇంకొకరికి చెప్పాలి. నువ్వు విని వెళ్ళిపోతున్నావే తప్ప నీ భర్త ఒకవేళ ప్రార్థనకు రాకపోతే, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడాడయ్యా అని నీ భర్తతో చెప్పు, నీ బిడ్డలతో చెప్పు. నీ ద్వారా ఇంకొక వ్యక్తి మార్పు చెందాలి. మారు మనస్సు పొందినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల నెరవేర్చడానికి అది సిద్ధంగా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, చనిపోయినటి కుమార్తెను బ్రతికించిన తర్వాత ఈ మాట ఎవరితోనూ చెప్పొద్దంటే ఇంకా ఎక్కువగా చెప్పేశారు. చెవిటి వాడిని, మూగవాడిని బాగు చేసినప్పుడు కూడా, అయ్యా నేను బాగు చేసినట్టు ఎవరితో చెప్పదంటే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు అందరూ ఎలా వచ్చారంటే దేవుని స్వార్థ ప్రకటించడం తక్కువైపోయింది. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు దేవుడని ఆయన వెంటబడుతున్నారు. ఆయన వెంటబడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన కార్యాలు జరిగిస్తాడు, కానీ స్వార్థ ప్రకటించడానికే వచ్చాడు. అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనస్సు పొందాలి. స్వస్థత అనేది నువ్వు రక్షించబడితే చాలు, స్వస్థత అదే వచ్చింది. అసలు రక్షణ లేకపోతే స్వస్థత ఎలా వస్తుంది కదండి? నువ్వు లోపల ట్యాబ్లెట్ వేసుకోకుండా జ్వరం తగ్గాలంటే ఎలా తగ్గిద్ది? ట్యాబ్లెట్ లోపలికి వేయాలి, అది పని చేయాలి, అప్పుడు నీకు స్వస్థత వస్తుంది కదండి. వచ్చినటువంటి పాపపు రోగాన్ని తొలగించాలంటే వాక్యం అనే ట్యాబ్లెట్ వేయాలి, అది మింగాలి. మనం అది మింగినప్పుడే శరీరం తనంతట తానే పనిచేస్తుంది, మనకు తెలియకుండానే అది పని లోపలికి వెళ్ళిన వాక్యము మన హృదయంలో పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకే అన్నాడు, దుఃఖపడదు, కన్నీటితో ఇత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు. వ్యాధులతో ఉన్నటువంటి మన జీవితాలని వ్యాధుల నుంచి విడుదల కలిగించేవాడు దేవుడే. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనము సంఘంలో చేసే పరిచర్య తాత్కాలికమైన పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలి కదండి. భోజనాలు పెడుతున్నాం, భోజనాలు తీస్తున్నాం, తుడుస్తున్నాం, కడుగుతున్నాం, అది కాదు. నువ్వు సువార్త ప్రకటించాలి. నీకు సమయం కుదిరినప్పుడల్లా, ఇద్దరు లేదా ముగ్గురు కూర్చున్నప్పుడు దేవుని సువార్త, నీకు తెలిసినటువంటి సువార్త ప్రకటించు కదండి. ఒక్క మాటైనను ఆ కూర్చున్న ముగ్గురులో ఒక్క మాటైనా వారి హృదయంలోకి వెళ్ళిపోయింది. ముగ్గురులో ఒక్కరికైనాను నువ్వు చెప్పిన మాట ఖచ్చితంగా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళినటువంటి మాట ఏం చేస్తుందంట? నీకు మాదిరిగాను, క్రీస్తుకు మాదిరిగాను జీవించడానికి అది దోహదం పడుతుంది. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కాబట్టి క్రీస్తును పోలి నడుచుకునే పౌలు ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి అంటే ఎంత ధైర్యంతో చెప్తున్నాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, దేవుని పరిశుద్ధత నాలో ఉన్నది, కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు ఎలాంటి పరిచర్య జరిగిస్తున్నావు, ఎలాంటి పరిచర్య చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నా. అమ్మా కొంచెం మంచినీళ్ళు అమ్మా అంటే తీసుకో అంటాం కదండి. అమ్మ అందరు వెళ్ళిపోతున్నా, కొంచెం సాపలన్నా లేపండి అమ్మా, వేసిన వాళ్ళు లేపలేరా అనుకుంటాం. నువ్వు చేసే పరిచర్య ఏంటి?
ఏ పరిచర్య చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు వస్తాయి, దేవుని యొక్క దీవెనలు నీకు వస్తాయి. ఆశీర్వాదాలు అంటే ఏంటి? ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఎలాంటి పరిచర్య జరిగించాలంటే ఆత్మ సంబంధమైన పరిచర్య జరిగించాలి. అక్షర సాధ్యమైన పరిచర్య కాదు. దేవుడు కోరుకున్నది అక్షరాలతో కూడిన పరిచర్య కాదు, ఆత్మ సంబంధమైన పరిచర్య చేయాలి. ఆ ఆత్మ సంబంధమైన పరిచర్య చేసినప్పుడు మోషే ముఖం మీద మహిమ తగ్గలేదు. మీరు చేసే పరిచర్యలు కూడా దేవుని ఆత్మ మీతో ఉన్నప్పుడు మీ ముఖాలు ఎలా ఉంటాయంట? వికాసిస్తూ ఉంటాయి కదండి. ఆదివారం ఎలా ఉంటారు? మిగతా దినాలు ఎలా ఉంటారు? చూడండి, ఆదివారాలు ఎలా ఉంటారు మీరు? మిగతా దినాలు ఎలా ఉంటారు? ఒకసారి మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. సేవకులు కూడా అంతే. ఆదివారం ఎలా ఉంటారు? మిగతా దినాలు ఎలా ఉంటారు? సేవకుని మీద దేవుని యొక్క ఆత్మ నింపబడుతున్నది. ఈ పుల్పిట్లోకి రాగానే దేవుని ఆత్మ మనల్ని ఆవరించింది. మన ముఖ కళయికలు, మన స్వరము, మన మాట అన్నీ కూడా దేవుడే మార్చివేస్తాయి. ఎందుకంటే ఈ వ్యక్తిని ఆయన స్వాధీనంలోకి తీసుకుంటాడు. కాబట్టి మనము కూడా అంతే. ఆదివారము మనకున్న తేజస్సు మిగతా దినాల్లో మనలో కనబడదు. ఎందుకంటే దేవుని సన్నిధానంలో గడిపే ప్రతి వ్యక్తి మీద ఆయన ఆత్మ కృంభరించబడుతున్నది. ఆయన ఆత్మ కృంభరించబడుతుంది కనుక ఆత్మ సంబంధమైన పరిచర్య చేసేటువంటి వారుగా మనము ఉండాలి. కాబట్టి నేను కూడా ఆత్మ సంబంధమైన పరిచర్య చేద్దాం. సంఘ ఐక్యతను కాపాడుకుందాం. సంఘములో శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను, ఆనందాన్ని పొందుకుని ఆయన రాజ్యములో నిత్య వారసత్వాన్ని పొందుకుని ఆయన మరి త్వరగా రానయ్య ఉన్నాడు కనుక ఆయన రాకడ కొరకు ఒక్క ఆత్మను మనం ఏం చేయాలంట? రక్షించాలి. మన ఆత్మను రక్షించాలి. ఒక్క ఆత్మను రక్షించి ఆయన సన్నిధికి అప్పగించగలిగితే మనం వచ్చిన పని అయిపోయింది. కాబట్టి ఈ లోకంలో మనకిచ్చిన సమయం కూడా అయిపోతుంది. కాబట్టి దేవుని పని చేద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవ